అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? నిజమైన వైద్యుడు. భీమేశ్వరుడనే రాజుకు హఠాత్తుగా ఒక వింత వ్యాధి సోకింది. దాని ఫలితంగా ఆయన శరీరం నిండా వికృతంగా మచ్చలు ఏర్పడ్డాయి. ఆస్థాన వైద్యులు ఎన్నో రకాల చికిత్సలు చేశారు, కానీ ఏమాత్రమూ ఫలితం కలగలేదు. రాజధాని నగరంలో ఉంటున్న సీనయ్య అనే వైద్యుడికి ఈ సంగతి తెలిసింది. రాజుకు వచ్చిన వ్యాధి చాలా అరుదైనది. వంశపారంపర్యంగా వైద్య వృత్తి సీనయ్య కుటుంబంలో వస్తున్నది. సీనయ్య తన తండ్రి నుంచి అలాంటి వ్యాధికి చికిత్స తెలుసుకున్నాడు. సీనయ్య చికిత్సకు అవసరమైన మందులు తయారు చేసి ఒకనాడు రాజదర్శనానికి వెళ్ళాడు. ఆస్థాన వైద్యులు అతన్ని చాలా ప్రశ్నలడిగి అతడిచ్చిన జవాబులు విని అతడు వైద్యశాస్త్రంలో చాలా ప్రావీణ్యం సంపాదించిన వాడని గ్రహించారు. దానితో వాళ్లకొక భయం పట్టుకుంది. ఒకవేళ సీనయ్య ఇచ్చిన మందు ద్వారా రాజుకు వ్యాధి నయమైతే తామందరూ ఆయన దృష్టిలో అసమర్థులవుతారు. ఆస్థానంలో తమ ఉద్యోగాలకు ఉద్వాసన జరుగుతుంది. ఇలా ఆలోచించి ఆస్థాన వైద్యులు సీనయ్యతో, మేమంతా బాల్యప్రాయంలోనే గురుకులాల్లో చేరి క్షుణ్ణంగా వైద్యశాస్త్రం అభ్యసించిన వాళ్ళం. అలాంటి మా చికిత్సకు లొంగని రాజుగారి వ్యాధి నీ చికిత్సకు లొంగుతుందనుకోవడం ఒట్టి భ్రమ. పైగా నీ మందులు రాజుగారి వ్యాధి కుదర్చకపోగా వికటించే ప్రమాదం ఉంది. అందుకు మేము బాధ్యులం కావలసి వస్తుంది. కనుక రాజదర్శనం అంటూ మరి రాకు అన్నారు చిరాకు పడుతూ. సీనయ్య చేసేది లేక ఇంటికి తిరిగి వెళ్ళాడు. అయితే ఆస్థాన వైద్యులు బుద్ధి మార్చుకుంటారేమోనని అతడు 4-5 రోజులకొకసారి రాజప్రాసాదానికి వెళుతూ ఉండేవాడు. వైద్యులు మాత్రం మరింతగా కసిరి అతన్ని వెళ్ళగొడుతూ ఉండేవాళ్ళు. ఇలా ఒకసారి అతడు రాజప్రాసాదం నుంచి తిరిగి వస్తుండగా ఒక ధర్మసత్రం అరుగు మీద కూర్చొని ఉన్న రోగి అతడి దృష్టిని ఆకర్షించాడు. ఆ రోగి శరీరం నిండా వికృతంగా మచ్చలున్నాయి. అది రాజును పట్టి పీడిస్తున్న వ్యాధి లాంటిదే. సీనయ్య ఆ రోగికి చికిత్స ప్రారంభించి నెల తిరగకుండానే అతన్ని సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ణి చేశాడు. రాజు ఒకనాటి సాయంకాలం 2 అంగరక్షకులు వెంటరాగా ఉద్యానవనానికి పోతూ సత్రం అరుగు దిగి తనకు నమస్కరించిన పాత రోగిని చూసి ఆశ్చర్యపోయి అంగరక్షకులతో, శరీరమంతా మచ్చలతో ఇతడు అరుగు మీద ముడుచుకుని పడుకొని ఉండటం లోగడ చాలాసార్లు చూశాను. ఇంతలో ఇతడెలా ఆరోగ్యవంతుడయ్యాడు? పిలుచుకురండి అన్నాడు. అంగరక్షకులు పోయి అతన్ని రాజు దగ్గరకు తీసుకువచ్చారు. రాజు అడిగిన మీదట అతడు తనకు చికిత్స చేసిన సీనయ్య గురించి వివరాలు చెప్పాడు. రాజు ఆ రాత్రి మారువేషంతో సీనయ్యను చూడబోయాడు. సీనయ్య ఆయనను పరీక్షించి చికిత్స ప్రారంభించాడు. 20 రోజుల్లోనే రాజు ఆరోగ్యవంతుడయ్యాడు. ఆయన సీనయ్యకు కృతజ్ఞత చెప్పుకొని బయలుదేరుబోతుండగా సీనయ్య ఆయనతో, ఈ వ్యాధి చాలా అరుదైనది. దురదృష్టం కొద్దీ 1,00,000 మందిలో ఏ 2-3 దీని వాత పడతారు. అలాంటి వాళ్లకు చికిత్స చేసి ఆరోగ్యవంతుల్ని చేశాను. కానీ ఈ దేశపు మహారాజుకు చికిత్స చేసే మార్గం కనపడటం లేదు అన్నాడు. అదెంత పని? వెళ్ళి రాజదర్శనం చేసుకొని ఆయనకు వచ్చిన పని చెప్పు అన్నాడు రాజు. అప్పుడు సీనయ్య, ఆస్థాన వైద్యులు తనకు రాజదర్శనం కాకుండా ఎలా అడ్డుపడుతున్నది చెప్పాడు. దానితో రాజుకు ఆస్థాన వైద్యుల కపట బుద్ధి తెలిసిపోయింది. వాళ్లకు తన ఆరోగ్యం కన్నా తమ పదవులు ముఖ్యమన్నమాట. వాళ్ళు కుదర్చలేని వ్యాధిని సీనయ్య కుదిర్చితే అప్పుడు అతడు తనకు ప్రధాన వైద్యుడవుతాడు. ఇది సహించలేక వాళ్ళు సీనయ్యకు అడ్డు తగిలారు. రాజు సీనయ్యకు ఆస్థాన ప్రధాన వైద్యుడి పదవి ఇవ్వాలని నిర్ణయించుకొని అతడితో, సీనయ్య, నేను మారువేషంలో నీ దగ్గరకు వచ్చి చికిత్స చేయించుకుంటున్న ఈ దేశపు రాజును అంటూ
మారువేషం తీసేసి రేపు ఉదయం రాజోద్యోగులు నిన్ను సకల లాంఛనాలతో రాజప్రాసాదానికి తీసుకువస్తారు. అప్పుడు నిన్ను ఘనంగా సన్మానించటమే కాక ఆస్థానంలో ప్రధాన వైద్యుడి పదవి ఇస్తాను. ఆ తరువాత నువ్వు నగరంలో మారుమూల ఈ పాతకాలపు భవంతిలో నివసించవలసిన అవసరం ఉండదు అన్నాడు. సీనయ్య రాజుకు వినయంగా నమస్కరించి, మహారాజా, తమరు ఇస్తానన్న ఆ పదవి తిరస్కరిస్తున్నందుకు క్షమించండి. నాకు ఈ పాతకాలపు భవంతిలో ఉండటంలోనే తృప్తి, సుఖం ఉంది అన్నాడు. రాజు ఆశ్చర్యపోతూ, నేనిచ్చే పదవి, సంపదలు నీకు తృప్తి, సుఖం కలిగించలేవా అని అడిగాడు. అవును మహారాజా, ఒక్కసారి నేను తమ ఆస్థానంలో కుదురుకున్నాక తమకు, రాజకుటుంబీకులకు తప్ప ఇతరులకెవ్వరికీ వైద్యం చేసే అవకాశం ఉండదు. రోగగ్రస్తులైన పేద సామాన్య ప్రజల మాటేమిటి? పదవి, ధన వ్యామోహాలకు దాసుడనై నా వైద్య విద్యను కొద్దిమంది కోసం పరిమితం చెయ్యలేను అన్నాడు సీనయ్య. సీనయ్య మాటల్లో రాజుకు ఎంతో సత్యం కనపడింది. ఆయన కొద్దిసేపు ఆలోచిస్తూ ఊరుకొని, సీనయ్య, నువ్వు నిజమైన వైద్యుడివి. నా రాజ్య పౌరుడివైనందుకు ఎంతో గర్వపడుతున్నాను. నువ్వు మరింతగా సామాన్య ప్రజలకు వైద్య సహాయం చేసేందుకు వీలు కలిగించదలిచాను. ప్రతి నెల కోశాగారం నుంచి ఇంత మొత్తం అంటూ నీకు డబ్బు పంపుతాను. దానితో నువ్వు అవసరం అనుకున్న చోట ధర్మ వైద్యశాలలు నిర్మించి రోగులకు సాయపడు. ఇది నీకు ఇష్టమేనా అని అడిగాడు. మహారాజా, ఇంతకన్నా నాకు కావలసిందేమీ లేదు. కోరిక ఉన్నా నాకు స్వయంగా ధర్మ వైద్యశాలలు నిర్మించే ఆర్థిక స్తోమత లేదు. మీ సహాయానికి చాలా కృతజ్ఞుణ్ణి అన్నాడు సీనయ్య రాజుకు నమస్కరిస్తూ. రాజు సంతోషంగా తన ప్రాసాదానికి తిరిగి వెళ్ళాడు. విన్నారు కదా, రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.